అండి ఈరోజు వీడియోలో ఒక చిన్ననాటి చరిత్రలో ఒకటైన కొబ్బరి మిఠాయి చేసి చూపించబోతున్నాను. ఈ కొబ్బరి మిఠాయితో ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయండి. చిన్నప్పటివి మేము ఎక్కువగా తినేవారం అనమాట. వారానికి ఒకసారి కొబ్బరి మిఠాయి అతను వచ్చేవాడండి. అతను ఈ గాజులనేవి ఉండేవి కదా, సిల్వర్ గాజులు, అవి ఎలిసిపోయిన గాజులని, ఏవైనా రాగి ముక్కలు కానీ ఇత్తడి ముక్కలు ఏమైనా ఉంటే తీసుకొని కొబ్బరి మిఠాయి ఇచ్చేవాడు అనమాట. డబ్బులకైతే ఇచ్చేవాడు కాదు. ఇప్పుడైతే పంచదార తినకూడదు అంటారు కానీ చిన్నప్పుడు ఎక్కువగా ఇవే స్వీట్స్ దొరికేవండి. అందుకని చాలా ఇష్టంగా తినేవాళ్ళం అనమాట. మీలో ఎంతమంది తెలుసో కామెంట్స్లో తెలియచేయండి. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 2 గ్లాసులు పంచదార వేసుకుంటున్నాను. క్వాంటిటీలో చెప్పాలంటే అర కేజీ పంచదార అండి. ఇప్పుడు పావు కప్పు వాటర్ వేసుకొని పంచదార పాకం రానివ్వాలి. ఇది తక్కువ వాటర్ వేసాం కాబట్టి తొందరగానే మనకి పాకం అనేది వచ్చేస్తుందండి. అలా కలుపుతూనే ఉంటే పాకం అనేది ఈజీగా కరిగిపోతుంది అనమాట. పంచదార కరిగి ఇలా పాకం అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండగానే ఇలా మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే తొందరగా గట్టి పడిపోతే మనం పళ్ళెంలో వేసేటప్పుడు అంత బాగా రాదనమాట. ఒకసారి చేయికి ఇలా ప్రెస్ చేసుకొని చూసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేను మీకు చూపిస్తాను చూడండి. ఇలా తీగలాగా రావాలి. ఇలా తీగలాగా వచ్చినప్పుడు నేను కొబ్బరి ముక్కలు పల్చగా కట్ చేసి క్లీన్ చేసేసి ఒక క్లాత్ మీద వేసి పెట్టేశాను. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఈ కొబ్బరి వేసిన తర్వాత మళ్ళీ పాకం అనేది పల్చగా అవుతుందన్నమాట. కొబ్బరి వేసాక పాకం పల్చగా అవుతుందండి, కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకొని కొద్దిగా వాటర్లోని పాకం వేసుకొని చూడాలండి. ఇలా దగ్గరగా వచ్చింది కదా, చేతితో పట్టుకుంటే ఇలా జారినట్టుగా ఉండాలి. ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్క 2 సెకండ్ ఉంచుకోండి. ఇలా బుడగల్లాగా వస్తున్నాయి కదా, ఇప్పుడు ప్లేట్లో వేసేసుకోవాలి. పాకం రాకుండా వేసామనుకోండి అక్కడక్కడగా మనకు వాటర్లాగా ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు కదపకుండా వేసేసి అలాగ పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా గట్టిపడిపోయిందో. ఇంకా వేడిగానే ఉంది కానీ గట్టిగా అయిందనమాట. ఇప్పుడు పూర్తిగా చల్లారడానికి ఒక 2-3 గంటలు అనేది పడుతుందండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది. చుట్టూ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే అడుగు నెలగా ఆయిల్ అప్లై చేసాం కదా, ప్రెస్ చేసుకొని వేరే ఉల్టా పెట్టుకుందామండి. వేరే ప్లేట్లో ఉల్టా పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చాలా సింపుల్ అండి. కొబ్బరి మిఠాయి అంటేనే చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమంది పిల్లలకి తెలిసి ఉండదు. ఈ వీడియో చూసాక మీరు ఖచ్చితంగా నాకు కామెంట్స్లో తెలియచేయండి ఎలాగా ఉన్నది, మీ చిన్నప్పుడు ఏంటి తినేవారు అనేది. ఇప్పుడు ఉల్టా తీసేసాను. మళ్ళీ ఒక ప్లేట్లో వేసేసుకొని నేను ఇలా తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి చక్కగా వచ్చేసింది కదా, కాకపోతే ఇంకా కొద్దిగా తక్కువ వేసుకోవాలండి కొబ్బరి. అంతేనండి, కొబ్బరి మిఠాయి నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.